హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక టాప్ హీరో ఇలా మాట్లాడడం. దేవర పార్ట్ 2 అప్డేట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్, నిల్సన్, సీతారా ఎంటర్టైన్మెంట్ ముగ్గురు కలయికలో మూవీ కూడా రాబోతుంది. నిన్న మ్యాట్ 2 సక్సెస్ సెలబ్రేషన్లో ఎన్టీఆర్ స్పీచ్ అనేది బిగ్గెస్ట్ హైలైట్. కొన్ని పదాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు మాట్లాడని విధంగా అంత గొప్పగా ఆకట్టుకున్నాయి. ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్పీచ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఏదైనా స్టార్ట్ చేశాడంటే ఈ వరకు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మాట్లాడే నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. నిన్న మ్యాడ్ సక్సెస్ సెలబ్రేషన్లో కూడా అదే జరిగింది. నిన్న ఎన్టీఆర్ స్పీచ్లో హైలైట్ ఏంటంటే, ఎన్టీఆర్ మాట్లాడుతుంటే మ్యాడ్ డైరెక్టర్ వచ్చి ఎన్టీఆర్ను కాలు మొక్కబోతే, ఇలా ఇబ్బంది పెట్టకండి, నాకు కాదు మొక్కాల్సింది, మిమ్మలను కన్న తల్లిదండ్రులకు మొక్కండి, మీ గురువులకు మొక్కండి, నాకు కాదు మొక్కాల్సింది, ఇలా ముందలకు కాలు మొక్కనికి వచ్చి ఇబ్బంది పెట్టకండి అని చెప్పిన ఏకైక నటుడు వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్లో చూస్తున్నాం, కాలు మొక్కుతుంటే పదే పదే కాలు మొక్కించుకుంటారు. కానీ నాకు కాదు మొక్కాల్సింది, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మొక్కాల అని చెప్పిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ. అందుకే నిన్న స్పీచ్ మొత్తంలో హైలైట్. నిన్న ఎన్టీఆర్ ఆ మాట చెప్పటాలకు ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టారంటే ఎంత గొప్ప మాట. నిజంగా ఒక నటుడు 2 సినిమాలు సక్సెస్ అయితేనే కమెడియన్లు అందరు కాలు మొక్కి మీద పడిపోతుంటారు. కానీ నాకు కాదు మొక్కాల్సింది, అసలైంది మొక్కాల్సింది మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు అనేది ఇంతకన్నా గొప్ప మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు చెప్పలేదు. కానీ నిన్న ఎన్టీఆర్ స్పీచ్ హైలైట్. ఏదన్నా స్టార్ట్ చేస్తే ఎన్టీఆర్ నిజంగా ఎంత క్లుప్తంగా మాట్లాడతాడంటే, మ్యాట్ 2 సక్సెస్ గురించి, డైరెక్టర్ గురించి కానీ, మ్యాట్ 2లో ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీ గౌడ్ గురించి కానీ, ముగ్గురు హీరోల గురించి కానీ, సునీల్ గురించి కానీ, కమెడియన్ల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి ఒక్కటి మిస్ కాకుండా ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడే ఒక కంటెంట్ ఇస్తే దాన్ని A to Z వరకు కంప్లీట్ చేసే నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఇంత మెమొరీ పవర్. ఎవరైనా స్టేజ్ ఎక్కటాలకే వెనక ముందలకి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాడు. తన బామార్ది గురించి కానీ, నిర్మాతల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి ఎక్కడ మిస్ కాకుండా. అందుకే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అంటే వన్ అండ్ ఓన్లీ డిక్షనర్ ఎన్టీఆర్, క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్. అంత గొప్ప స్పీచ్ మాత్రం ఎప్పుడూ ఎన్టీఆర్ వచ్చినప్పుడే ఇలాంటి దేవర టైంలో మిస్ అయినాం. మళ్ళీ ఇప్పుడు అయితే దొరికింది. ఇక దేవర 2 అప్డేట్ తప్పకుండా ఉంటుంది. అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుందని ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు. ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ మూవీ వచ్చింది కాబట్టి కొద్దిగా వెనక జరిగింది. లేకపోతే దేవర 2 స్టార్ట్ అయ్యేది. జపాన్ కూడా వెళ్ళి ప్రమోషన్ చేసేచ్చారు. కొరటాల శివ దేవర 2 లేకపోతే వేరే సినిమా కమిట్ అయ్యేటోడు. ఎందుకంటే దేవర 2 అనేది ఎన్టీఆర్ కెరీర్లో మొదటి భాగమే 550 కోట్లు కలెక్ట్ చేసింది. వాళ్ళ యొక్క పుష్ప 2, KGF, వీటి కాంతారా 1 వీటి అన్నిటికంటే మొదటి భాగం ఎక్కువ కలెక్ట్ చేసింది. రెండో భాగం మీద ఆడియో రైట్స్ కానీ, దేవర బిజినెస్ మీద కానీ భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. కొరటాల శివ ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా, టైం లేట్ అవుతున్నా కానీ పక్కాగా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతనే, ప్రశాంత్ నీల్ మూవీ వచ్చిన తర్వాత అయినా పర్వాలేదు, ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసే దేవర స్క్రిప్ట్ కోసమే, బౌండ్ స్క్రిప్ట్ కోసమే రెడీగా ఉన్నట్టున్నాడు. అందుకే ఏ మూవీ అనౌన్స్ చేయట్లేదు. మధ్యలో ఏదో చిన్న మూవీ తీసుకోవచ్చు కానీ వద్దు, స్టోరీ మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది అనుకున్నాడేమో. పక్కాగా ఉంటుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ తర్వాతనే దేవర పార్ట్ 2 రాబోతుందని ఎన్టీఆర్ఏ కన్ఫర్మ్ చేశాడంటే ఇంతకన్నా బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ లేదు, ఇంతకన్నా బిగ్గెస్ట్ న్యూస్ లేదు. అభిమానులకు దేవర పార్ట్ 2 అనేది మొదటి భాగం ఎంత గొప్పగా నచ్చిందో రెండో భాగం అంతకు మించి ఉండేలా కొరటాల శివ ప్లాన్ తీసుకుంటున్నాడు. ఇంకా సితార్ ఎంటర్టైన్మెంట్లో సినిమా ఎన్టీఆర్, నిల్సన్, జైలర్ డైరెక్టర్ అని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే సితార్ ఎంటర్టైన్మెంట్ ఎన్టీఆర్ అన్నకు నాగవసి బిగ్గెస్ట్ అభిమాని. తెలిసిందే, ఎన్టీఆర్ అన్న చేస్తే ఆయన స్థాయి ఎక్కడ వెళ్ళిందో. అందుకే కంపల్సరీ ఇంకా దేవర పార్ట్ 2 తర్వాత ఎన్టీఆర్, నిల్సనా లేకపోతే ఇంకో కొత్త డైరెక్టర్ కానీ సీతారా ఎంటర్టైన్మెంట్లో ఎన్టీఆర్ మూవీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది పక్కగా. ఇది నిన్న మాత్రం ఎన్టీఆర్ బామార్దులు మాత్రం దుమ్ములేసిపోయింది. నిన్న బిగ్గెస్ట్ బామార్దుల స్పీచ్ మాత్రం అదిరిపోయింది. సక్సెస్ తర్వాత ఎంత జాగ్రత్త ఉండాలో బామార్దు కూడా ఇంటికి వెళ్ళినాక చెప్తున్నాడు. మీకు ఎన్టీఆర్ స్పీచ్ మొత్తంలో హైలైట్ ఏదనిపించింది? మూవీ గురించి మాట్లాడిన విధానమా, ఎన్టీఆర్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే కాలు మొక్కుతుంటే నాకు కాదు మీ తల్లిదండ్రులకు మొక్కాలనే మాటనా, ఇంకే దేవర 2 అప్డేట్
త్వరలోనే ఎన్టీఆర్ అన్న బర్త్డేకి రాబోతున్నట్టుంది. ఇంకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ టైటిల్ ఫస్ట్ లుక్ బర్త్డేకి May 20న రాబోతుంది. థ్యాంక్ యూ.